అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్గశిర గురువారం నాడు మహాలక్ష్మి ప్రతి ఇంటికి ఎలా వస్తుంది, ఇంటి ఆడవాళ్ళు ఎలా ఉంటే ఆ తల్లికి ఇష్టం, ప్రతి స్త్రీ ఎలా ఉండాలి, మహాలక్ష్మి కరుణ ఎలా ఉంటుంది, అలాగే గుడ్లగూబ మహాలక్ష్మి వాహనం ఎలా అయింది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ కథను చూస్తున్నట్టయితే అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుందండి. ఇక కథలోకి వెళితే, ఈ మహాలక్ష్మి అనుగ్రహ కథ విన్నవారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఈ కథని 365 రోజుల్లో ఏ రోజు విన్నా కూడా ఆ తల్లి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. పర్టికులర్గా మార్గశిర మాసం నెల మొత్తంలో ఈ కథ విన్నవారికి జీవితంలో దరిద్రం మొత్తం పోయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యలక్ష్మి సిద్ధిస్తుంది. కథ మొదలు పెడుతున్నాను, వినండి. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉన్నారు. వారందరికీ వివాహాలయ్యి ఎవరికి వారు వేరు వేరు కాపురాలు ఉంటున్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ వృత్తిలోనూ స్థిరపడలేకపోయాడు. దానివలన కాపురం కటిక దారిద్ర్యంతో కాపురాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణుల ఇంటికి వచ్చిందంట. మొదట పెద్ద కోడలి ఇంటి గుమ్మంలోకి చూసిందంట. సద్దిగిన్నె ముందర పెట్టుకొని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను కూడా తిండి తింటూ కనిపించిందంట. అది చూసిన లక్ష్మీదేవికి ఈవిడింటికి ఎందుకు వచ్చానా అనుకొని రెండవ కొడుకు ఇంటికి వెళ్ళిందంట. ఆవిడ పాచివాకిలి కూడా ఊడవకుండా పేడ ముద్దలు చేసుకుంటూ కూర్చుందంట. అది చూసి కూడా ఆవిడికి ఎంతో చిరాకు వేసిందంట. ఇక మూడవ కొడుకు ఇంటికి వెళ్ళగా ఆ కోడలు ఇంటి ముందు కూర్చొని పాత గుడ్డలను కొట్టుకుంటూ కూర్చుందంట. అది చూసిన లక్ష్మీదేవికి ఎంతో చిరాకు వేసిందంట. ఆ ఇల్లు నచ్చక లక్ష్మీదేవి 4వ వాడి ఇంటికి వెళ్ళింది. అక్కడ 4వ కోడలు పాచివాకిట్లో గుంటల్లో ఒడ్లు పోసి దంచుకుంటూ తిట్టుకుంటూ కూర్చుందంట భర్తని. ఆ తల్లి అక్కడ నుండి వెనుదిరిగి 5వ కోడలి ఇంటికి వచ్చిందంట. ఆవిడ జుట్టు విరబోసుకొని పేలు కుక్కుకుంటూ ఇంటి ముందు కూర్చొని ఆవలిస్తూ ఉందంట. ఇక 6వ కోడలు మహా ఇల్లాలు పిల్లలకు తలంటు పోస్తూ ఆవిడ కూడా తలంటు పోసుకుంటూ పాచివాకిల్ని కనీసం చీపురు పెట్టి ఓడవకుండా అలాగే ఉందంట. ఇదంతా చూసిన లక్ష్మీదేవికి వెనుదిరిగి వెళుతూ 7వ కోడల్ని కూడా చూద్దామని చెప్పి వెనక్కి తిరిగి ఒక్కసారి చూసిందంట. కానీ చిన్న కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలికి తెల్లటి ముగ్గు పిండితో అందంగా ముగ్గులు వేసి గడపకి పసుపు రాసి తాను కూడా ముఖానికి పచ్చటి పసుపు రాసుకొని ఎర్రని బొట్టు పెట్టుకొని నిండుగా చీర కట్టుకొని భర్తకు ఎదురు వచ్చి వ్యాపారానికి భర్తను పంపించి తలుపు చాటుగా సాయంత్రం వరకు భర్త కోసం ఎదురు చూస్తూ ఉందంట. అప్పుడు లక్ష్మీదేవి ఆగి, ఆహా, ఇక్కడ ఎంత చక్కగా ఉంది, చల్లగా సుఖంగా శుభ్రంగా ఉంది కదా, నేను ఇక్కడ సేద తీరుతాను అని అనుకుని ఆ లక్ష్మీదేవి గుమ్మంలో కూర్చుందంట. అలా కూర్చొని ఇంట్లో ఎవరున్నారు, ఇలా బయటికి రండి అని పిలిచిందంట ఆ తల్లి. వస్తున్నాను అంటూ చిన్న కోడలు బయటికి వచ్చిందంట. తనను చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషపడి, అమ్మాయి, నాకు కొంచెం ఆకలిగా ఉంది, కాస్తంత అన్నం వండి పెట్టగలవా తల్లి అని అడిగిందంట. అందుకు ఆ చిన్న కోడలు, తల్లి, నా భర్త వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్ళాడు, ఆయన వ్యాపారం నుండి వస్తే గాని ఇంట పిడికెడు బియ్యమైనా వండలేనమ్మా అందంట. అప్పుడు ఆ మహాలక్ష్మి చిరునవ్వు నవ్వి, నువ్వు షావుకారు దగ్గరికి వెళ్ళి మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పు, కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించిందంట. అలా చిన్న కోడలు అనుమానంగానే వెళుతూ షావుకారు గారు నాకెందుకు ఇస్తారు ఇవన్నీ అనుకుంటూ వెళ్ళిందంట. మహాలక్ష్మి రాకను ఇట్టే కనిపెట్టగలవాళ్ళు షావుకారులు. ఎందుకంటే కోమట్లకు తెలిసినంత ఈజీగా ఎవరికీ అర్థం కాదండి ఆ తల్లి వచ్చే సూచనలు. ఇక అనుకున్నట్టుగానే షావుకారు దగ్గరికి వెళ్ళి మా ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చింది, నాకు ఉప్పులు పప్పులు కావాలి, అవి తీసుకురమ్మని మీ దగ్గరికి పంపించింది అని చెప్పిందంట. షావుకారు ఆశ్చర్యపోతూ, మీ ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చిందా అని సంతోషపడి చాలా సరుకులు ఇచ్చి పంపించాడంట. ఆ చిన్నది ఆ సరుకులు తీసుకొచ్చి సామాగ్రులన్నీ ఇంటబెట్టి 4 రకాల పిండి వంటలతో 4 రకాల కూరలతో అమ్మవారికి సుష్టుగా భోజనం పెట్టిందంట. ఆ తల్లి ఎంతో సంతోషంగా భోజనం చేసి, నేను గుమ్మం దగ్గర అరుగు మీద నిద్రపోతాను, నీ భర్త వచ్చాక నన్ను లేపు అని చెప్పిందంట. ఆ తల్లి ఇంట వచ్చిన వేళ విశేషం. ఆ రోజు ఆమె భర్తకు ఊరి వారంతా పిలిచి మోయలేనన్ని బియ్యాన్ని, కూరగాయలని, బోల్డన్ని సరుకుల్ని ఇచ్చి ఇంటికి పంపించారంట. భర్త రాగానే నోటికి రుచిగా వండిన వంటలతో భర్తకి సంతృప్తిగా భోజనం పెట్టిందంట. అతను కూడా ఎంతో ఆనందంగా తిని ఇవన్నీ ఎలా వచ్చాయి అని భార్యను అడిగాడంట.
అప్పుడు ఆ చిన్న కోడలు మన ఇంటికి మహాలక్ష్మీదేవి వచ్చింది అని చెప్పిందంట. అవునా అని ఆశ్చర్యపోయాడు భర్త. అంతలో అరుగు మీద ఉన్న మహాలక్ష్మి నిదురలేచి బయలుదేరతానని అంటుందంట. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ తల్లికి నమస్కారం చేసి రాత్రి వరకు ఉండి భోజనం చేసి వెళ్ళమ్మా అని చెప్పి అడిగారంట. ఆ తల్లి సరే అని ఆగిందంట. రాత్రి భోజనం అంతా పూర్తయిందంట. అనంతరం ఆమె వెళ్ళిపోతాను అని అంటుందంట. అమ్మ చీకటిలో వద్దు, తెల్లవారుజామున వెలుగు వచ్చాక వెళుదువు గాని అని చెప్పి ఆపారంట. సరే అని ఆ తల్లి ఆ రాత్రి అక్కడే పడుకుందంట. కానీ తెల్లవారుజామున లెగిచేసరికి అమ్మవారు అక్కడ లేరు. వెళ్ళిపోయిందా అనుకొని ఇద్దరు దంపతులు బాధపడ్డారంట. ఈలోపు ఇల్లు గుమ్మాలు శుభ్రం చేయడానికని చెప్పి ఆ ఇల్లాలు చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలల 4 బంగారు కలశాలున్నాయంట. ఆమె వాటిని చూసి సంతోషపడి నా అందు ఐశ్వర్యలక్ష్మి కరుణించింది అని ఆనందంతో కేకలు వేసిందంట. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగింది తెలుసుకొని ఎంతో సంతోషపడ్డాడంట. అది మొదలు ఆ ఇద్దరు దంపతులు జీవితాంతం ఆ ఐశ్వర్యలక్ష్మి నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఊరు మొత్తంలో ధనవంతులయ్యారంట. ఎంతో ఆనందంతో జీవించారంట. ఇప్పుడు అర్థమైందా అండి? పాచిగుమ్మం ఊడవకుండా ఏ పని మొదలు పెట్టకూడదు అని అంటారు. అలాగే ఇంటి ముందు కూర్చొని తలదువ్వడము, పాచివాకిట్లో పనులు చేసుకోవడము, పెద్ద నోరు వేసుకొని అందరినీ అరవడం, ఇలాంటి పనులు ఆ మహాలక్ష్మీదేవికి నచ్చవు. ఇల్లాలెప్పుడు శాంతి స్వరూపంగా ఉండాలి. అలాగే ఆ ఇల్లెప్పుడు లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉండాలి. అలాగే గుడ్లగూబ మహాలక్ష్మీదేవి వాహనం ఎలా అయిందో మరొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం ధర్మపురి అనే గ్రామంలో వయసు పైబడిన వృద్ధ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పేదవారు. తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆ ఇంట కట్టుకోవడానికి వేరే వస్త్రాలు కూడా ఉండేవి కాదు. కటిక దారిద్ర్యంతో ఉండేవాళ్ళు. ఒకరు భిక్షాటనకి వెళ్తే మరొకరు ఇంట్లో ఉండేవాళ్ళు. అలా భిక్షాటన చేసుకుంటూ వారి బ్రతుకును వెళ్ళదీస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు భర్త భిక్షాటనకు వెళ్ళగా ఆ రోజు ఒక్కరు కూడా భిక్ష వేయలేదు. ఆ వృద్ధ దంపతులు ఇంట్లో ఉన్న పెరటి చెట్లో కూర్చొని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ కన్నీరు కార్చారంట. అదే చెట్టుపైన ఒక గుడ్లగూబ కూర్చొని వారి కష్టాలను విని ఎలాగైనా వారి కష్టాలను తీర్చాలని అనుకుందంట. ఆ గుడ్లగూబ లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదంట. ఒక శుక్రవారం పూట మహాలక్ష్మి ఊరికి రావడాన్ని గుడ్లగూబ కనిపెట్టింది. ఆ మహాలక్ష్మి తల్లి వెళుతున్న మార్గాన్ని అనుసరిస్తూ ఆ తల్లి ఏ ఇంట్లో అడుగు పెడదామని అనుకున్నా ఆ ఇంటిపైకి ఎక్కి అరుస్తూ ఉందంట. సాధారణంగా గుడ్లగూబ ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించదు. ఆ శబ్దానికి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ గుడ్లగూబల ఆ రోజు మొత్తం మహాలక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్లకుండా అరుస్తూనే వెంటపడిందంట. లక్ష్మీదేవికి అనుమానం కలిగి గుడ్లగూబ వైపు కోపంగా కళ్ళెర్రజేసి చూస్తుంది. అప్పుడు ఆ గుడ్లగూబ తన తప్పును తెలుసుకొని క్షమించమని ఆ తల్లిని వృద్ధ దంపతులు ఉన్న ఇంటివైపు తీసుకెళుతుంది. ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. వెంటనే ఆ తల్లి నేను ఇక నుండి ఇక్కడే ఉంటాను, మీకు ఐశ్వర్యాలను సమకూరుస్తాను అని వరమిస్తుంది. ఆ రోజు నుంచి తనకు దారి చూపించిన గుడ్లగూబను కూడా తన వాహనంగా చేసుకుంటుంది ఆ మహాలక్ష్మి. ఆ క్షణం నుండి గుడ్లగూబ శబ్దానికి సంకేతంగా మహాలక్ష్మి ప్రకటించింది. ఇక ఆ రోజు నుంచి గుడ్లగూబ కష్టాలలో ఉన్నవారిని వెతికి ఆ ఇంటికి మహాలక్ష్మీదేవిని తీసుకెళుతూ ఉండేది. ఎవరైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా గుడ్లగూబ అనుకోకుండా ఎదురు వస్తే ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది. సాధారణంగా గుడ్లగూబ పగటిపూట కనిపించదు. కానీ ఎప్పుడైనా పగటిపూట అనుకోకుండా గుడ్లగూబ కనిపిస్తే శుభగడియలు మీకు వస్తున్నాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ 2 కథలను మార్గశిర మాసంలో ఎవరైనా చదివినా వినినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయండి. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవే చెప్తున్నారు. మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజకు కూడా చాలా విశిష్టత ఉంది. ఈ మాసంలో ఆ తల్లిని ఎవరు పూజిస్తారో ఎవరు ధ్యానిస్తారో వారందరికీ మిగతా 11 మాసాలలో అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందని సాక్షాత్ ఆ మహాలక్ష్మీదేవే చెప్తున్నారు. ఇదండి ఈరోజు కథ. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా ఉంటే ఆ మహాలక్ష్మీదేవికి నచ్చుతుంది అనే విషయాలను నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు పూర్తి జ్ఞానంతో చెప్పాను. తప్పులు ఉంటే క్షమించండి. కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.